నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అనుకుంటున్నారా? హెయిర్ కోసం అండి. హెయిర్ టిప్ మాట. ఇది ఎటువంటి టిప్ అంటే మనకి చాలామంది హెయిర్ అనేది సాఫ్ట్గా ఉండాలి, బౌన్సీగా ఉండాలి, గ్రే హెయిర్ తొందరగా రాకుండా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి హెయిర్ టిప్ చెప్తున్నాను అనమాట. ఇది ఏంటి అంటే ఆయిల్ ప్రిపరేషన్ అన్నమాట. మీకు మీరే హ్యాపీగా చేసుకోవచ్చు. ఆయిల్ అనేది మీ ఇంట్లో మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మీ హెయిర్ అనేది నల్లగా అవుతుంది, లెంగ్తీగా అవుతుంది, అట్ ద సేమ్ టైం మనకి సిల్కీగా కూడా అవుతుంది. సో ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఇన్ని బెనిఫిట్స్ ఉన్న హెయిర్ ఆయిల్ అనేది చేయడం పెద్ద కష్టమా అంటే కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. సో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఈజీగా అవైలబుల్ ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చెప్తున్నాను. సో కోకోనట్ ఆయిల్ తీసుకోండి, 250 ml కోకోనట్ ఆయిల్ తీసుకోండి. తీసుకొని అలాగే అందులో మందార పువ్వులు తీసుకోండి, 6 to 8 మందార పువ్వులు. 250 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్కి 6 to 8 మందార పువ్వులు తీసుకోండి. అలాగే ఒక 8 to 10 వరకు మందార ఆకులు తీసుకోండి. మెంతులు తీసుకోండి, ఒక 1/2 కప్పు అంతే. ఈ 3 చక్కగా వేసి బాయిల్ చేసి చూడండి. ఎంతసేపు? 45 minutes. లో ఫ్లేమ్లో. మనం ఆయిల్స్ మరిగించాలంటే హై ఫ్లేమ్లో ఎప్పుడు పెట్టకూడదు. ఆయిల్ వేడెక్కిపోతా కానీ లోపల ఉన్న కంటెంట్ మాత్రం బయటికి రాదు. ఎప్పుడు లో ఫ్లేమ్లో, అంటే సర్టెన్ వేడెక్కే వరకు హై పెట్టచ్చు, వేడెక్కిన తర్వాత మాత్రం స్లో చేసేయాలంటే సిమ్లో పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత మీకు 45 minutes వరకు అలా ఉంచేసేయండి స్టవ్ మీద. చక్కగా మందార పువ్వులో ఉన్న ఫ్లేవరు, ఇంగ్రీడియంట్స్ మొత్తం బయటకు వస్తాయి. అలానే మందార ఆకుల్లోంచి కూడా చక్కగా ఉన్న కంటెంట్ మొత్తం బయటకు వస్తుంది. ఓకే, అలానే మనకి మెంతుల్లో కూడా చక్కగా ఉన్న కంటెంట్ మొత్తం బయటకు వస్తుంది. సో మందార పువ్వుల్లో బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి చాలా సాఫ్ట్గా, సిల్కీగా తయారవుతుంది. అలాగే మందార ఆకులు కూడా, అందుకే మనం హెన్నాలో మందార పువ్వుల పొడి, మందార ఆకుల పొడి, మెంతులను కూడా యాడ్ చేస్తూ ఉంటాం కదా. సో హెన్నాలోనే వేస్తున్నప్పుడు అవి చక్కగా హ్యాపీగా ప్రతిరోజు పెట్టుకునేలాగా ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే ఇంకెంత బాగుంటుందో కదా. అందుకని ఈ కోకోనట్ ఆయిల్లో ఈ 3 మిక్స్ చేసి మనం ఒక మంచి ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నామన్నమాట. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు కదండి ఇప్పుడు. సో ఇది ఎప్పుడు అప్లై చేసుకోవాలి? రెగ్యులర్గా అప్లై చేసుకునే వాళ్ళైతే రెగ్యులర్గా అప్లై చేసుకోండి. లేదు వీక్లీ వన్స్ హెయిర్ వాష్కి ముందు అప్లై చేసుకునేలా ఉంటే అప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. సో ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు చూద్దామా? సో చూస్తున్నారు కదా, ఒక 250 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్కి మందార పువ్వులు ఈ కలర్లో ఉంటే బాగుంటుంది. ఒక 6 వరకు తీసుకోండి. ఓకే, చూస్తున్నారు ఇలా. ముద్ద మందార అయితే మరీ మంచిదే. ఇలాంటివి అంటే పచ్చివి మందార అనగానే డ్రైది కాదు, ఎండబెట్టింది కాదు, పచ్చి మందార నేను చెప్పింది. ఓకేనా? అలానే పచ్చి మందార ఆకులు చూసారా, నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ దీనిలో ఏమైనా డస్ట్ ఉంటే మళ్ళీ ఆయిల్లోకి వచ్చేస్తుంది కదా. నీట్గా మనం వాష్ చేసుకుని తుడిచి అప్పుడు మనం ఆయిల్ ప్రిపరేషన్లో వేసుకోవాలన్నమాట. ఓకే, అలాగే మెంతులు చూసారా, మెంతులు కూడా ఒక 1/2 బౌల్ అయితే సరిపోతుంది. సో నేను ఈ 3 ప్రిపరేషన్ చేసిన ఆయిల్ని అయితే నేను తీసుకొచ్చాను. సో ఫిల్టర్ చేసి అయితే ఇప్పుడు చూపిస్తాను నేను. ఇదిగో ఆయిల్, ఇదిగోండి. ఓకేనా, 3 ప్రిపరేషన్ అయిన ఆయిల్. సో 45 minutes తర్వాత ఇందులో ఉన్న కంటెంట్ మొత్తం బయటకు వచ్చేసింది చూసారా. ఇందులో ఆయిల్ ఎంత చక్కగా ఉందో. ఇదిగోండి, ఈ ఆయిల్ పిల్లలకి పెట్టినట్లయితే చక్కగా గ్రే హెయిర్ రాకుండా ఉంటుంది, లెంగ్తీగా, సిల్కీగా తయారవుతుంది. ఈ ఆయిల్ మనం ఫిల్టర్ చేద్దాం ఇప్పుడు. ఫిల్టర్ చేయగా వచ్చిన ఆయిల్ అలా ఉంటుంది, కనిపిస్తుందా? ఇలా ఉంటుంది. సో ఒకేసారి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఇంట్లో మనం స్టోరేజ్ చేసుకుంటే హ్యాపీ కదండి. అప్పటికప్పుడు తయారు చేసుకోవాలంటే ఈ బిజీ లైఫ్లో ఎవరికి కష్టం కదా. సో ఒక్కసారి మనకి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని 20 daysకి వన్సో, మంత్లీ వన్సో చేసుకున్నట్లయితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మనకి చాలా ఈజీ అనిపించింది కదా, ఎక్కువ టైం పట్టదు మనకి. 45 minutesలో మనకి ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట. చూసారు, ఆల్మోస్ట్ మనం అంతా ఫిల్టర్ చేసేసుకున్నాం. సో మోస్ట్లీ ఒక 1 hour అనుకోండి. మీరు 1 hour కానీ స్పెండ్ చేసినట్లయితే ఒక మంచి హెల్దీ హెయిర్ ఆయిల్ అనేది మీకు మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. చాలా హ్యాపీగా. చూడండి ఎంత బాగుందో. సో దీని వర్కింగ్ కూడా అంత చక్కగానే ఉంటుందన్నమాట. చాలా అంటే ప్యూర్ అన్నమాట. ఇది చూసారా, ఎక్కడ కెమికల్స్ వాడేమా, ప్యూర్ మన చెట్లో ఉండే, మన పెరట్లో ఉండే చక్కగా మందార పువ్వులు, మందార ఆకులు, మెంతులతో తయారు చేసుకున్న కోకోనట్ హెయిర్ ఆయిల్. ఈజీగా ఉంది కదా, ఇది పెద్ద కష్టమేం కాదు కదా, హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు అప్లై చేసుకునే విధానం చెప్తాను.
సో చూసారు కదండి ఎంత ఈజీగా అనిపించిందో. ఆయిల్ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ కదా. ఇదే మనం మార్కెట్లోకి వెళ్ళి తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా. ఇలాంటి ఆయిల్స్ అనేవి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా. సో ప్యూరిఫై ఇది చక్కగా మీరు ఇంట్లో చేసుకోవచ్చు కదా. ప్యూర్ హెయిర్ ఆయిల్ మీరే చేసుకోవచ్చు. మార్కెట్లో అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే చెప్పుకున్నాం కదండి. హ్యాపీగా మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఇది హీట్ అయిన ఆయిలే, ఇంకా కొంతమందికి కొద్దిగా వేడి చేసుకుని రాసుకునే అలవాటు ఉంటే అలా అయినా ప్రాబ్లం లేదు. కాటన్ సహాయంతో మామూలు ఏం చేస్తారంటే డిప్ చేయండి ఇందులో. ఓకే, కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత కాటన్ సహాయంతో ఆయిల్లో డిప్ చేసి స్కాల్ప్కి అప్లై చేయండి. స్కాల్ప్కి అప్లై చేయాలంటే శుభ్రంగా పార్టీషన్ ఓపెన్ చేయండి. ఈ విధంగా తీసుకుని స్కాల్ప్కి టాప్ టు బాటమ్ అప్లై చేయండి. ఈ విధంగా ప్రతిదీ పార్టీషన్స్ తీసుకుంటే ఈ స్కాల్ప్ అంతా అప్లై అవుతుంది. సేమ్ రిమైనింగ్ కూడా ఇలాగే టోటల్ స్కాల్ప్ అంతా అప్లై చేసిన తర్వాత రిమైనింగ్ అంతా మన హెయిర్కి అప్లై చేయండి. హెయిర్ టాప్ టు బాటమ్. ఇటువంటి ఆయిల్ మనం అప్లై చేసుకోవడం వల్ల మనకి బ్రేకేజెస్ కూడా రాకుండా ఉంటాయి. హెయిర్ చివర్లో అంటే మనకి బ్రేకేజెస్ రాకుండా ఉంటాయి అన్నమాట. స్ప్లిట్ ఎండ్స్ అంటారు. స్ప్లిట్ ఎండ్స్ అంటే ఏంటంటే చివర్లు బ్రేక్ అయిపోతూ ఉంటాయి ఇలా విడిగా. అలాంటి బ్రేకేజెస్ రాకుండా కూడా ఇటువంటి ఆయిల్ వల్ల మనం బెనిఫిట్ పొందుతాం అన్నమాట. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా అప్లై చేసుకోండి. చిన్నపిల్లలకైతే డైలీ అప్లై చేసినా చాలా మంచిది మాట. చాలా హెల్తీగా ఉంటుంది, బౌన్సీగా ఉంటుంది హెయిర్. అంతే కదండి. అలాగే మనకి గ్రే హెయిర్ కూడా తొందరగా రాకుండా ఉంటుంది ఈ ఆయిల్తో. చాలా హ్యాపీగా అనిపించింది కదా. సో మనం జనరల్గా ఏదో ఒక ఆయిల్ అప్లై చేసుకుంటాం కాబట్టి మీరు కోకోనట్ ఆయిలే అక్కర్లేదు. మీకు ఏ ఆయిల్ అలవాటు ఉంటే ఆ ఆయిల్లో నేను చెప్పిన రేషియోలో ఇలాగ మందార పువ్వులు, మందార ఆకులు, మెంతులు ఈ 3 కలిపి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చేసుకుని స్టోరేజ్ చేసుకుని ఇటువంటి ఆయిల్ కానీ అప్లై చేసుకున్నట్లయితే హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి మోస్ట్లీ రాకుండా ఉంటాయన్నమాట. అంతేకాకుండా హెయిర్కి సంబంధించి నేను చాలా వరకు చెప్తూ ఉంటాను కదా, ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉంటేనే హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది. ఫస్ట్ ఇంటేక్ నుంచి కరెక్ట్గా ప్రాపర్గా రావాలన్నమాట. ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉండాలి అంటే మనకి ఆకుకూరలు తీసుకోవాలి, బీట్రూట్ తీసుకోవాలి, క్యారెట్, అలానే బెల్లము, ఖర్జూరాలు, నట్స్ ఇవన్నీ తిన్నట్లయితే చక్కగా మీ హెచ్బి లెవెల్స్ అంటే హీమోగ్లోబిన్ లెవెల్స్ బాగుంటేనే మన హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఎంతసేపు మనం ఎక్స్టర్నల్ ప్యాక్స్, ఎక్స్టర్నల్ ఆయిల్స్ చెప్తాం కదా, దాంతోపాటు ఇంటర్నల్ సపోర్ట్ కూడా ఉండాలి. అప్పుడే మంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలాంటి ఆయిల్, ఇంత ప్యూరిఫై ఆయిల్ మీరు ప్రిపేర్ చేసుకున్నప్పుడు చక్కగా మీకు తెలిసిన టిప్స్ కాబట్టి ఇవి చక్కగా మనకి ఆకుకూరలు తినండి. నేను చెప్పినట్టు మనకి ఫుడ్ తిన్నట్లయితే చక్కగా మీకు ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉంటుంది. హెచ్బి లెవెల్స్ బాగుంటే ఆటోమేటిక్గా మీ హెయిర్ అనేది చాలా స్ట్రెంగ్తీగా ఉంటుంది. సో ఇన్నర్ నుంచి స్ట్రెంగ్తీ ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ చేయడం చాలా ఈజీ కదా. సో ఎక్స్టర్నల్గా ఇటువంటి ఆయిల్స్ నేను చాలా రకాల ప్యాక్స్ చెప్పాను కదా, అటువంటి ప్యాక్స్ అప్లై చేసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. మనకి హెల్తీగా ఉండి మళ్ళీ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో పిల్లలకి ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, ఎవరైనా సరే ఇటువంటి ఆయిల్ అప్లై చేసుకోండి. చాలా రకాల ప్యాక్స్ చెప్పుకున్నాం కాబట్టి ఆ ప్యాక్స్ కూడా తప్పకుండా అందరూ ట్రై చేయండి. హెల్దీ హెయిర్ అనేది మీ సొంతం చేసుకోండి. ఇప్పుడు సమ్మర్లో కూడా హెయిర్ అనేది చాలా స్వెట్ పట్టేస్తూ ర్యాషెస్, ఇచ్చింగ్ వస్తూ ఉంటాయి కదా. సో సమ్మర్లో ట్వైస్ ఖచ్చితంగా వారానికి 2 సార్లు మాత్రం హెయిర్ వాష్ చేసుకోవాలి, లేదంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి కదా, చాలా ఇచ్చింగ్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనకు ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ హెయిర్ వాష్ చేసుకోండి. హెయిర్ వాష్ చేసుకునే ముందరే ఈ ఆయిల్ కొద్దిగా వేడి చేసుకుని లేదంటే నార్మల్గా అయినా సరే అప్లై చేసుకుని హెయిర్ వాష్ చేసుకున్నట్లయితే చాలా హెల్దీ అయిన హెయిర్ అనేది మీ సొంతం అవుతుంది. సో ఈ టిప్ అందరికీ నచ్చింది అనుకుంటాను. మీ అందరూ తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.